ప్రైజ్ తోడండి. దేవుని దేవాలలో మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. ఇప్పటి వరకు మనము మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8వ వచనం వరకు చదువుకున్నాం కదండి. ఇవాళ మిగిలిన కొన్ని వచనాలు చదువుకునే ముందు ఒక చిన్న ప్రేయర్ చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన యేసయ్య నీకే వందనాలు తండ్రి. యేసయ్య ఇంతవరకు మమ్మల్ని సజీవ లెక్కలు పెట్టిన ఆయన యేసయ్య నీ గురించి మాట్లాడుకునే అవకాశం ఇచ్చినందుకు నీకే వందనాలు యేసయ్య. నేను ఇప్పుడు మీ గురించి మాట్లాడుకోబోతుండగా ఎక్కడ ఏ తప్పు మాట్లాడకుండా యేసు నామములో నా నోటికి మీ అగ్ని కంచే కావాలంటును గాక ఆమేన్. యేసు నామములో మా అందరికీ నీ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప కలుగును గాక ఆమేన్. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి ఆమేన్. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కదండి. పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని యేసయ్య అతనిని తీసుకువచ్చిన వ్యక్తుల యొక్క విశ్వాసాన్ని చూసి ఇష్టపడి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు కదండి. ఆ తర్వాత యేసయ్య ఏం చేస్తున్నారో మనం చూద్దామండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అను ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. ఇక్కడ మనం గమనిస్తే మత్తయి అనే వ్యక్తి యేసయ్యని ఎప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉండుండొచ్చు కదండి. అందుకని యేసయ్య ఎప్పుడైతే నన్ను వెంబడించమని చెప్పారో వెంటనే అతను అన్నిటిని విడిచిపెట్టి యేసయ్యని వెంబడించాడంట కదండి. మనం కూడా గుర్తుపెట్టుకోవాలి కదండి. మన ప్రవర్తనని కూడా అన్యులు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కదండి. మన ప్రవర్తన సరిగా ఉంటే మన ప్రవర్తనను బట్టి వారు కూడా యేసయ్యని వెంబడించే అవకాశం ఏర్పడుతుంది కదండి. కాబట్టి మనందరం కూడా మన ప్రవర్తనని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదండి. నెక్స్ట్ కేసు ఏం చేస్తున్నారు మనం చూద్దామండి. 10వ వచనము. ఇంటిలో భోజనమునకు యేసు కూర్చుండి ఉండగా ఇదిగో సుంకరులను పాపులను అనేకులు వచ్చి ఆయన యొద్దను ఆయన శిష్యుల యొద్దను కూర్చుండిరి. పరిసయ్యులు అది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి కదండి. శాస్త్రులు పరిసయ్యులు తమకు తాము ఎంతో పరిశుద్ధులాగా అనుకునేవారు కదండి. అనుకునే వేరే వారందరిని కూడా ఎంతో తక్కువగా అంటరాని వారిగా ట్రీట్ చేసేవారు కదండి. అయితే అటువంటి సమయంలో వారందరితో కలిసి భోజనం చేయగానే వారు వెంటనే అడుగుతున్నారంట కదండి. ఏంటి మీరందరూ కలిసి ఆ పాపులతోని సుంకరులతోని కలిసి భోజనం చేస్తున్నారేంటి అని వాళ్ళు అడిగారంట కదండి. అలాంటి వారు ఆ విధంగా అడిగినప్పుడు ఆ శిష్యులు వారికి సమాధానం చెప్పకముందే యేసయ్య కలుగు చేసుకుని యేసయ్య ఆ పరిసయ్యులకి సమాధానం చెప్తున్నారంట కదండి. ఏమని చెప్తున్నారో మనం చూద్దామండి. 12వ వచనము. ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యము కలవారికి వైద్యుడు అక్కరలేదు కదా. అయితే నేను పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదు కదండి. అయితే ఇక్కడ యేసయ్య ఎందుకు పాపులను పిలువ వచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని అంటున్నారంటే ఆ శాస్త్రుల పరిశీలి ఏమనుకుంటున్నారండి, తమని తాము నీతిమంతులమని వాళ్ళు అనుకుంటున్నారు కదండి. అందుకే యేసయ్య ఆ విధంగా అంటున్నారు కదండి. తమకి తాము నీతిమంతులు అనుకునే వారిని నేను పిలవడానికి రాలేదు, కానీ ఎవరైతే నేను పాపిని ఒప్పుకుంటారో వాళ్ళ కోసమే నేను వచ్చాను, వాళ్ళని నేను రక్షిస్తాననేసి యేసయ్య చెప్తున్నారు కదండి. అండి బైబిల్లో కూడా ఉంటుంది కదండి. మనం మన పాపాలని ఒప్పుకుంటే యేసయ్య ఏం చేస్తారంటే మనల్ని రక్షిస్తారు కదండి. అలా కాకుండా మన మీద నీతిమంతుల్లాగా మనం బిహేవ్ చేస్తే మనకి రక్షణ అనేది దొరకదు కదండి. కాబట్టి మనందరం కూడా మన పాపాలు ఒప్పుకొని యేసయ్య ఇచ్చే రక్షణని పొందుకునే కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. ఇంకా యేసయ్య ఏమంటున్నారో మనం చూద్దామండి. కనుక కనికరమునే కోరుచున్నాను కానీ బలిని కోరను అను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకునుడని చెప్పాను. ఇప్పటి వరకు చదువుకున్నాము మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనం నుంచి 13వ వచనం వరకు. వాక్యాన్ని అర్థం చేసుకుని కృప యేసు నామములో మనందరికీ కలుగునుగా ఆమేన్. యేసు నామములో మనందరికీ సమాధానం కలుగునుగా ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.